ఒక సూపర్ విల్లా, ఒక హ్యాండ్సమ్ మొగుడు, ఒక అందమైన పెళ్ళాం, ఇంకా ఒక అమాయకపు పని మనిషి. పైన చూస్తే అంత కలర్‌ఫుల్‌గానే ఉన్నది కదా! కానీ ఆగండి, ఆగండి. ఆ విల్లా పైన ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్ డోర్ వెనక నుండి ఒక వింత సౌండ్ వస్తుంది. అదేంటో తెలుసా? ది డెత్ కాల్. వెల్కమ్ టు మాంచెస్టర్ హౌస్. ఇక్కడ మన మిల్లీ సిడ్నీ స్వినీ పని మనిషిగా జాయిన్ అయింది. తనకి ఒక పాస్ట్ ఉంది. ఎలాగైనా బ్రతకాలనే హోప్ ఉంది. కానీ ఆ ఇంటి ఓనర్ నేనా ఈ క్యారెక్టర్‌లో అమాండా సైఫ్రైడ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక సెకన్‌లో దేవతలా ఉంటుంది. నెక్స్ట్ సెకన్‌లో దెయ్యంలా మారిపోతుంది. అసలు ఈ ఇంట్లో ఎవరు ఎవరిని బలి చేయాలనుకుంటున్నారు? అదే 2025లో వచ్చిన సూపర్ థ్రిల్లర్ 'ది హౌస్ మేడ్'. ఇప్పుడు అసలు మ్యాటర్‌కొచ్చేద్దాం. ఇక్కడ డైరెక్టర్ ఫాల్ఫీ మనకి ఒక మామూలు బిస్కెట్ ఎయలేదు. ఒక రేంజ్‌లో స్కెచ్చేసాడు. స్టార్టింగ్‌లో అయ్యో పాపం ఈ అమ్మాయి అని మనం ఫీల్ అయ్యేలా చేసి, సరిగ్గా ఇంటర్వల్ టైమ్‌లో మనకి సినిమా చూపించేస్తాడు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే సిడ్నీ స్వినీ కేవలం గ్లామర్ కోసమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాలో తన యాక్టింగ్ చూస్తే షాక్ అవుతారు. అమాండా సైఫ్రీడ్ అయితే సూపర్ చేసింది. సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న క్యారెక్టర్‌లో ఆమె దుమ్ము దులిపిందంతే. సినిమా చూస్తున్నంత సేపు ఏంటిది సీరియల్‌లా ఉందే అని మీకు అనిపించొచ్చు. కానీ అది డైరెక్టర్ వేసిన ఎర. మీరు రిలాక్స్ అయ్యేలోపే ఒక్కసారిగా గొంతు మీద కత్తి పెట్టినట్లు ట్విస్ట్ ఇస్తాడు. బీజీఎం అయితే యాప్ట్ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ సూపర్ ఉంటుంది. ఇంకా మైనస్ ఏంటంటే స్టార్టింగ్‌లో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. అబ్బా! ఇంకెంతసేపు ఇల్లు తుడుస్తుందిరా బాబు ఈవిడ అని అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపిక పట్టండి. తర్వాత వచ్చే కిక్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఫైనల్‌గా ఈ వీకెండ్ ఒక సాలిడ్ మైండ్ గేమ్ థ్రిల్లర్ ఆడాలనుకుంటే కళ్ళు మూసుకొని హౌస్ మేడ్‌ని చూసేయండి. థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే చూసేవచ్చు. లాజిక్స్ వెతికే వాళ్ళకైతే కొంచెం తలనొప్పే ఇది. న్యూడ్ సీన్స్ ఉన్నాయి. అడల్ట్ లాంగ్వేజ్ ఉంది. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్‌ని నేనలాగా పగలగొట్టేయండి.